ఫ్రెండ్స్, హోండా కంపెనీ వాళ్ళు ఈ నవంబర్ 27వ తేదీన వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ అయినట్టు మనందరికీ తెలుసు. నవంబర్ 27 అంటే ఇంకొక వారం రోజులే ఉంది. సో ఇంకో 1 వీక్ లోపే మనం హోండా నుండి వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే మార్కెట్లో చూడబోతున్నాము. అయితే హోండా ఇప్పటి వరకు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని టీజ్ చేస్తూ 3 టీజర్స్ని అయితే వదిలింది. సో ఈ 3 టీజర్స్ని చూశాక హోండా వాళ్ళు లాంచ్ చేయబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉండబోతుంది అని నాకు ఒక ఐడియానైతే వచ్చింది. ఈ వీడియోలో నేను చెప్పబోయేది 100% రియల్ అవ్వకపోవచ్చు, బట్ ఇది నా గెస్ అంతే. నా గెస్ని జస్టిఫై చేసుకునేలా నేను కొన్ని ఎవిడెన్సెస్ కూడా మీకైతే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. సో హోండా వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్స్ గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాము. వీళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్లో ఆ స్కూటర్ యొక్క హెడ్ ల్యాంప్ని వీళ్ళైతే టీజ్ చేశారు. అండ్ తర్వాత రిలీజ్ చేసిన సెకండ్ టీజర్లో ఆ స్కూటర్ యొక్క మోటార్ని, ఆ స్కూటర్ హెడ్ ల్యాంప్ యొక్క సైడ్ పొజిషన్ని అండ్ దాన్ని సీట్ని అయితే టీజ్ చేశారు. అండ్ హోండా వాళ్ళు రిలీజ్ చేసిన థర్డ్ టీజర్లో ఇదే ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ టీజర్లో వీళ్ళు ఆ స్కూటర్ యొక్క డిస్ప్లేని అయితే టీజ్ చేశారు. సో హోండా వాళ్ళు మొత్తంగా 2 డిస్ప్లే ఆప్షన్స్తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకురానున్నారు. ఫస్ట్ ఆప్షన్లో మనకి 7 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది. అండ్ సెకండ్ ఆప్షన్లో మనకి ఒక 5 ఇంచెస్ నార్మల్ బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో హోండా వాళ్ళు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఈ 3 టీజర్స్లో మనకు తెలిసిన డీటెయిల్స్ అయితే ఇవి. సో ఈ టీజర్స్ గొడవ కాస్త పక్కన పెట్టేస్తే హోండా వాళ్ళు లాస్ట్ వీక్ జరిగిన EICMA ఈవెంట్లో CUVe అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే అన్వీల్ చేశారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని వాళ్ళు యూరోపియన్ మార్కెట్స్లో లాంచ్ చేస్తామని చెప్పారు, బట్ ఇండియాకి తీసుకొస్తామని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. బట్ నాకున్న గట్టి నమ్మకం ఏంటంటే హోండా వాళ్ళు ఈ CUVe అనే ఎలక్ట్రిక్ స్కూటర్ని యాక్టివా ఈవీలా ఈ నవంబర్ 27వ తేదీన మన ఇండియాలో లాంచ్ చేస్తారని అనిపిస్తుంది. మరి నాకు అలా ఎందుకు అనిపిస్తుందో ఇప్పుడైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోండా వాళ్ళు అన్వీల్ చేసిన ఈ CUV ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క హెడ్ ల్యాంప్ ఒకసారి చూడండి. చూశారు కదా. ఇప్పుడు హోండా వాళ్ళు మన ఇండియాలో రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్లో హెడ్ ల్యాంప్ని చూడండి. చూశారు కదా, ఇంచుమించుగా 2 సేమ్ హెడ్ ల్యాంప్స్. కాకపోతే వీళ్ళు రిలీజ్ చేసిన టీజర్లో హోండా లోగో హెడ్ ల్యాంప్ కింద ఉంది, ఆ CUV ఎలక్ట్రిక్ స్కూటర్స్లో హోండా లోగో హెడ్ ల్యాంప్ పైన ఉంది. ఈ ఒక్క చేంజ్ని మినహాయిస్తే 90% ఆఫ్ ద హెడ్ ల్యాంప్ అనేది వీళ్ళు రిలీజ్ చేసిన టీజర్ అండ్ CUV ఎలక్ట్రిక్ స్కూటర్ హెడ్ ల్యాంప్తోనైతే మ్యాచ్ అయింది. సో ఈ ఎవిడెన్స్ని బట్టి హోండా వాళ్ళు ఈ CUV ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇండియాలో యాక్టివా ఎలక్ట్రిక్గా లాంచ్ చేస్తారని మనం 10% అయితే నమ్మొచ్చు. అండ్ నెక్స్ట్ హోండా వాళ్ళ సెకండ్ టీజర్ ఒకసారి చూడండి. సో ఈ సెకండ్ టీజర్లో ఆ స్కూటర్ యొక్క మోటార్ని, ఆ స్కూటర్ యొక్క హెడ్ ల్యాంప్ పొజిషన్ యొక్క సైడ్ పార్ట్ని అండ్ దాన్ని సీట్ని అయితే టీజ్ చేశారు. అదే ఇప్పుడు ఈ CUV ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మోటార్ని చూడండి. సేమ్ మోటరు, హెడ్ ల్యాంప్ సైడ్ పొజిషన్ చూడండి, సేమ్ పొజిషన్ అండ్ సీట్ కూడా ఇంచుమించుగా అదే డిజైన్లో ఉంది. సేమ్ CUV స్కూటర్లో ఉన్న మోటార్, హెడ్ ల్యాంప్ యొక్క సైడ్ పొజిషన్ అండ్ సీట్ అయితే వీళ్ళు రిలీజ్ చేసిన టీజర్తో మ్యాచ్ అయిపోయింది. సో దీన్ని బట్టి మనం హోండా వాళ్ళు ఈ CUV ఎలక్ట్రిక్ స్కూటర్ని యాక్టివా ఈవీలో లాంచ్ చేస్తారని 30% అయితే కన్ఫర్మ్ అయిపోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. హోండా వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్లో డిస్ప్లేస్ని టీజ్ చేశారని చెప్పాను కదా. సో ఆ డిస్ప్లేని ఒకసారి మీరు క్లిష్టంగా చూడండి. అండ్ ఇప్పుడు CUV ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిస్ప్లేని చూడండి. 100% మ్యాచ్ అయిపోయింది. సేమ్ డిస్ప్లే, సేమ్ ఫాంట్, సేమ్ ఇన్ఫర్మేషన్, సేమ్ డీటెయిల్స్. CUV ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏ 7 ఇంచెస్ TFT నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉందో హోండా వాళ్ళు టీజ్ చేసిన టీజర్లో కూడా సేమ్ 100% అదే డిస్ప్లే ఉంది. సో దీన్ని బట్టి మనం హోండా వాళ్ళు ఈ CUV ఎలక్ట్రిక్ స్కూటర్ని యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లా లాంచ్ చేస్తారని 60% అయితే నమ్మొచ్చు. సో ఇన్ని ఎవిడెన్సెస్ చూసాక మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఈ CUV ఎలక్ట్రిక్ స్కూటర్ లో వాడిన డిస్ప్లే, మోటార్, హెడ్ ల్యాంప్ అండ్ ఇంకొన్ని పార్ట్స్ని ఈ యాక్టివా ఎలక్ట్రిక్లో హోండా వాళ్ళు యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ CUV ఎలక్ట్రిక్ స్కూటర్ని యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా ఈ నవంబర్ 27వ తేదీన హోండా వాళ్ళు మన ఇండియాలోనైతే లాంచ్ చేయొచ్చు. నాకు తెలిసి ఫస్ట్ ప్రాబిలిటీ ఉండడం చాలా తక్కువ అనుకుంటున్నాను. హోండా వాళ్ళు ఖచ్చితంగా 100% ఈ CUV ఎలక్ట్రిక్ స్కూటర్ని యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్గా మన ఇండియాలో లాంచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది నా వైల్డ్ గెస్ మాత్రమే. ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మరి
మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ హోండా CUV ఎలక్ట్రిక్ స్కూటరే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ గా లాంచ్ అవుతే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు చూసేద్దాము. ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే దీని డిజైన్ అనేది చాలా ప్లెయిన్ గా, సింపుల్ గా, నీట్ గా అయితే ఉంది. అండ్ ఈ CUV ఎలక్ట్రిక్ స్కూటర్స్ మనకి మొత్తంగా 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి, వైట్, గ్రే అండ్ మ్యాట్ బ్లాక్. అండ్ హోండా వాళ్ళు ఆల్రెడీ టీజర్ లో చూపించినట్టుగా ఇది 2 డిస్ప్లే ఆప్షన్స్ తో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ టాప్ అండ్ వేరియంట్ లో మనకి 7 ఇంచెస్ TFT నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. జాస్టిక్ సాయంతో మనం ఈ డిస్ప్లేని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వేరియంట్ లో వీళ్ళు 5 ఇంచెస్ బ్లాక్ అండ్ వైట్ నార్మల్ డిస్ప్లే ఇస్తారు. దీంట్లో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హోండా వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్ లో చూసుకుంటే వాళ్ళ డిస్ప్లేలో 100% ఛార్జింగ్ తో ఈ స్కూటర్ 104 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నట్టు చూపిస్తుంది. అండ్ ఇది స్టాండర్డ్ మోడ్ లో, మొత్తంగా ఈ స్కూటర్ లో 2 మోడ్స్ ఉంటాయి, ఒకటి స్టాండర్డ్ అండ్ ఇంకోటి స్పోర్ట్స్. ఆబ్వియస్ గా మనకి రివర్స్ మోడ్ ఎలానో ఉంటుంది. అండ్ డిస్ప్లేలో మనకి మిగతా ఎసెన్షియల్ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. దీంట్లో ఆన్ బోర్డ్ నావిగేషన్ ఉంది. అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ ని కూడా మనం ఈ డిస్ప్లేని యాప్ తో కనెక్ట్ చేసి ఇక్కడ నుండే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు EICMA ఈవెంట్ లో లాంచ్ చేసిన CUV ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 కిలోవాట్ల పీక్ పవర్ ఉన్న PMSM మోటార్ అయితే యూజ్ చేశారు. 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ స్కూటర్ లో 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఉంటాయి. సో 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్ పెట్టడం ద్వారా మనకి దీంట్లో బూట్ స్పేస్ అనేది లేదు. మరి ఇండియాకి తీసుకొచ్చే వేరియంట్ లో వీళ్ళు నాకు తెలిసి బూట్ స్పేస్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే సీట్ అనేది చాలా లాంగ్ గా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇంచుమించు మనకి హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బూట్ స్పేస్ యొక్క సెటప్ ఎలా ఉంటుందో దీని సెటప్ కూడా మనం అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ వాడారు, రేర్ లో మోనో షాక్ అబ్జర్వర్ వాడారు, ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఇచ్చారు, రేర్ లో వీళ్ళు డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు, రేర్ లో మనకి సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి అయితే ఉంటుంది. సో స్కూటర్ అయితే యాక్టివా, పెట్రోల్ యాక్టివానే ఇంచుమించు ఒక 40% రిజంబుల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సేమ్ అదే స్కూటర్ ని పెట్రోల్ లాగా లాంచ్ చేస్తే మనకి కిక్ ఏముంటుంది, ఆ ఎలక్ట్రిక్ ఎలిమెంట్స్, ఎలక్ట్రిక్ టచెస్ ఉండాలి. కాబట్టి నాకు తెలిసి వీళ్ళు CUV ఎలక్ట్రిక్ స్కూటర్ నే హోండా యాక్టివా ఈవీగా అయితే లాంచ్ చేయనున్నారు. ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే ఎక్కువ ప్రైస్ ఏం పెట్టారు, 1,00,000 నుండి 1,10,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ కి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళైతే లాంచ్ చేస్తారు. మరి నా గెస్ అయితే ఇదన్నమాట. మీరేమనుకుంటున్నారు? మీ గెస్ ఏంటి? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో ఒక్కసారి కింద కామెంట్ చేసేయండి. సో ఇదన్నమాట మరి హోండా వాళ్ళు లాంచ్ చేయబోయే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క నా ఎక్స్పెక్టేషన్స్ అయితే. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.